ఆ రాజాగాడిని పట్టుకోవాలి. ఏంటా డర్టీ డాగ్? నేను తింటా అంటే అలా కోపంగా చూస్తుంది. దాన్ని ఏం పట్టించుకోకండి సార్. దాని ప్లేట్లో ఎవరు తిన్నా అలాగే చూస్తుంది. చికెన్ చెప్పి అరగంట అయింది, ఏంటయ్యా లేటు? ఏం కావాలి సార్? 1 beer. వీడిక్కడే ఉన్నాడు. వీడిని చంపడం మన వల్ల కాదు. పక్కనే 2 టౌన్ షెరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వీడి పని పడతారు. రారా. నా పేరు భువన. నాకు త్వరలో పెళ్లి చేయాలని మా నాన్న తొందరపడుతున్నారు. ముక్కు మొహం తెలియని వాడిని ఎవరినో తీసుకొస్తే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకు కాబోయే మొగుడు ఎలాంటి వాడో జోస్యం తెలుసుకోవాలని ఉంది. చెప్పు. చెయ్యి పెట్టమ్మా. అలాంటి ఇలాంటి మగాడు కాదు, గొప్ప రాశిగల అదృష్టవంతుడు, 6 అడుగుల అందగాడు, ఎవరికీ అందనంత ఎత్తునుంటాడు. సరదాగా ఆకాశానికి భూమికి మధ్య అప్పుడప్పుడు హుషారుగా తిరుగుతుంటాడు. ప్రజలు అధికారులు తల ఎత్తు చూసి అంత ఎత్తులో ఉంటాడు. తన చుట్టూ తాను తిరిగే భూమిలాగా తనకు తాను తిరుగుతూ నిప్పులు వర్షం కురిపించే మునగాడుతను.
ఏదో ఆడపిల్లని కాబోయే మొగుడు గురించి సీక్రెట్ గా వచ్చి సిగ్గు విడిచి అడిగానని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. నువ్వు చెప్పే పోలికలు ఉండేవాడు అసలే ఈ భూమి మీద ఉంటాడనుకోను. ఉన్నాడు. ఆడే నీ కాబోయే మొగుడు రాజకుమారుడు. నేను మాట చెప్పానంటే ఖచ్చితంగా నిజమై తీరుద్ది. నేను చెప్పిన సాహసాలు చెయ్యగలోడే నీకు మొగుడుగా వచ్చి తీరుతాడు. నా మాటకు తిరుగులేదు. నా మాట నమ్ము తల్లి. అయితే అతను గొప్ప రాజకుమారుడు అన్నమాట. అవును, ఆడే నీ కాబోయే మొగుడు. కానీ అతని గుర్తుపట్టడం ఎలా? మచ్చ, పుట్టుమచ్చుంటుంది అతనికి. ఎక్కడా? ఎక్కడుంటుంది? మొల కింద తొడపైన మచ్చ. అక్కడుంటే నేను ఎలా చూడను మరి? ఏముంది, కనిపించిన ప్రతోడి ప్యాంట్లా చూస్తే తెలిసిపోద్ది. హ? రైట్. డోంట్ మూవ్. వెహే, అంత అరుపు ఎందుకు? ఎవరు కదలట్లేదు కదా. మా డబ్బు తే. మా దగ్గర కొట్టేసిన డబ్బు అంతా తే. కాచేడి రాస్కల్, షూట్ హిమ్. ఏయ్, ఆ విస్కర్ నాది. ఇవ్వు, ఇవ్వు. మర్యాదగా ఇచ్చే, లేదా మా నాన్నకి చెప్తాను. ఇవ్వమంటుంటే. ఏ, ఇవ్వు. ఉండు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా మచ్చుందో చూసుకో.
ఏయ్, ఈ చుట్టుపక్కల ఎవరినైనా సన్నగా పొడుగ్గా నుదుటి మీద బొడుపున్న వాడిని చూసావా? వాడికి సుమారు 50 ఏళ్ళు ఉండొచ్చు. ఆ? సన్నగా పొడుగ్గానా? నేను చూడలేదు. శాఖ 18 ఏళ్లుగా వాడి గురించి ఊరూరు వెతికాం. దొరకలేదంటే వాడు అప్పుడే చచ్చుంటాడు. నో, వాడు చావలేదు. చచ్చుంటే వాడి శవం అప్పుడే దొరికేది. వాడు బతికే ఉన్నాడు, ఉంటాడు. ఈ టౌన్లో కూడా మొత్తం వెతకండి. నీ దగ్గర డైమండా? చాలా ఖరీదు ఉంటుందే, నీకెక్కడిది? ఆ వివరాలన్నీ నీకు అనవసరం. ఆ డైమండ్ తీసుకుని నాకు పని చేసి పెట్టాలి. ఏం పని? రాబరీయా, కిడ్నాపా, జైల్ అదేం బ్రేకా? కాదు. ఇక్కడి నుంచో ఆడపిల్లని తీసుకుని పలాస్పాడులో దించాలి. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆడపిల్లని పసిపిల్లని సంకల్ని ఎక్కించుకొని ఊళ్ళు తిప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? అయినా వాళ్ళే రేలో గుర్రబండ ఎక్కి వెళ్ళొచ్చు కదా. పలాస్పాడుకు రైలు రూట్ లేదు. మట్టిదారి, కొండలు, అడవులు, ఎడారి గుండా వెళ్ళాలి. అది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం. ఆ పిల్లకి ఎలాంటి ఆపద రాకుండా తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. అందుకే నిన్ను అడుగుతున్నా. సర్లే, ఎవరా పిల్ల? నా కూతురు. వార్ని చాలా ఉందే నీలో. ముందు డైమండ్ తీసావు, తర్వాత కూతురుని తీసావు. చాలా బిల్డప్లు ఉన్నాయి. సర్లే, నీ కూతురుని రెడీగా ఉండమను, రేపే తీసుకెళ్తాను. అదేం కుదరదు. ఇప్పుడే 1 గంటలో బయలుదేరాలి. నన్ను అర్జెంటుగా రెడీ చేసి అంత దూరం పంపడం దేనికి నాన్న? అది కాదు భువన, బాబాయ్ నేను అర్జెంటుగా పంపమని కబుర్ చేశాడు. ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు రమ్మంటాడు? ఆల్రైట్, వెళ్తాంలే. రా అమ్మా. తొందరగా రెడీ అవ్వమ్మా. కాసేపట్లో నేను తీసుకెళ్లే మనిషి వస్తాడు. తీసుకెళ్ళడానికి మోసుకెళ్ళడానికి మనిషి ఎందుకు? నేనేం పసిపిల్లనా? నేను వెళ్ళగలను. నీకు తెలీదమ్మా, వారం రోజుల ప్రయాణం, కొండలు అడవులు దాటి వెళ్ళాలి. ఒక మనిషి తోడుండడం చాలా అవసరం. నా మాట విను. సరే, నీ ఇష్టం. అదిగో మాటల్లోనే వస్తున్నాడు రాజా. అరే, పుట్టుమచ్చా? ఇతనా? దొంగ, రాస్కల్, స్కౌండర్, రౌడీ, బద్మాష్, రోగ్, లోఫా. తిట్లు సంగతి తర్వాత గానీ ముందు ఆ సంగతి చెప్పు. ఆ మచ్చోడు దొరికాడా? ఓ షట్ అప్. నాన్న, నన్ను తీసుకెళ్ళేది ఇతనే అయితే నేను చచ్చినా వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? ఆ చోట్ల మచ్చన్నోటితో వెళ్తావా? ఏ, నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడావంటే నిన్ను. అమ్మ భవన, గొడవలతో ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. నా మాట విను. నేను ఇతతో ఇంకేం మాట్లాడుకో. అతని మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా అర్జెంటుగా బయలుదేరు. వెళ్తానులే. రాజా, అది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. గారం చేయడం వల్ల అల్లరెక్కువైంది. అదేం చేసినా మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా నా తమ్ముడు ధర్మ దగ్గరికి చేర్చు. అదంటే నాకు ప్రాణం. నువ్వేం దిగులు పడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. ఆ ధైర్యంతో నేను నీతో పంపుతున్నా. ఓకే నాన్న, వెళ్తాను. ఇది మర్చిపోయావమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో, నువ్వు గుర్రం మీద ముందెక్కుతావా వెనకెక్కుతావా? నిన్నెత్తి మీద ఎక్కుతా. నా గుర్రం మీద నేను ఎక్కగలను. అలాగే కానీ మర్చిపిల్ల. షట్ అప్. నా పేరు భువన. ఏంటి, నువ్వు కూడా వస్తావా? సర్లే, ఉన్న ఒక లగేజ్ చాలు.